హాయ్, వెల్కమ్ టు వంకాస్ జర్నీ. ఈరోజు వీడియోలో మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ మెంతుల్ని సులభంగా మొలక కట్టడం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ మెంతులు షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ను పెంపొందించి షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి మరియు ప్రతి వ్యక్తికి కూడా అన్ని వయసుల వారికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా ఈ మధ్య. దాన్ని హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ పెంచుతూ డాండ్రఫ్ను కూడా నిర్మూలించడానికి ఈ మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మెంతుల్ని డైరెక్ట్గా ఇలా తీసుకోవడం కంటే మొలక కట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ రెట్టింపు అవుతాయి. కాబట్టి వీటిని మొలక కట్టి తీసుకోవడానికి మనం ఈ మెంతుల్ని ఈ ఏ విధంగా సులభంగా మొలక కట్టించవచ్చో తెలుసుకుందాం. నేను ఈ కప్పు మెంతులు తీసుకున్నాను. అవి శుభ్రంగా డ్రై మెంతులను తీసుకుని అవి శుభ్రంగా వాష్ చేసి ఒక కప్పున్నర వాటర్తో నానబెట్టాను. ఉదయం 9, 8 ఆ టైంలో నానబెడితే సాయంత్రానికి హాఫ్ కప్పు వాటర్ లాగేసుకుని అవి పెద్దవై ఉబ్బి ఒక కప్పు వాటర్తో ఉన్నాయి. ఆ సాయంత్రం అంటే మెంతులు స్మెల్ రాకుండా వాటర్ పొద్దుట 12 గంటలకు ఒకసారి తీసేసి కొత్త వాటర్ వేస్తున్నాను అనమాట. ఈవినింగు ఆ వాటర్ ఒక స్ట్రైనర్ తోటి తీసేసి శుభ్రంగా నేను అది మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ కాబట్టి వేస్ట్ చేయకుండా తాగగలగడానికి వీలుగానే ఉంటాయి నేను తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కప్పున్నర వాటర్ పోసి మళ్ళీ నానబెట్టిన మెంతులు మర్నాడు పొద్దుట ఎర్లీ మార్నింగు మళ్ళీ స్ట్రైనర్ తోటి ఆ వాటర్ తీసేసి అవి కూడా నేను తాగడానికి ఎంతో వీలుగానే ఉంటాయి, మరీ చేదుగా ఉండవు. అవి శుభ్రంగా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసాను. ఒక గంట సేపు నీడన ఆరబెట్టాలి. ఎండ అస్సలు తగలకూడదు. నీడన ఆరబెట్టేసిన మెంతులు ఇవి. ఒక గంట నీడన కాటన్ క్లాత్ మీద ఆరబెట్టిన మెంతులు ఇవి శుభ్రంగా డ్రై అయినాయి అన్నమాట. ఇవి ఒక బాక్స్లో పోసేసుకోవాలి. మనం ఈ విధంగా ఒక బాక్స్లో పోసుకుని చిన్ని దోమలు అది రాకుండా కొంచెం వేడి తగిలేలాగా ఒక క్లాత్ కప్పేసుకోవాలి. మూటలు కట్టక్కర్లేదు. ఒకప్పుడైతే మూట గట్టిగా కడితే మొలకొచ్చే క్లాత్లోకి దిగిపోయేవి ఆ మొక్కలు. అవి తీసుకోవడానికి వీలుగా ఉండేది కాదు. నేను ఈ విధంగా చేశాను. ఇలా క్లాత్ కప్పేసి దాని క్యాప్ని కొంచెం గాలి తగిలేలాగా ఇలాగా బరువు పెట్టి ఒక రూమ్ టెంపరేచర్లో ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకుంటే మర్నాడు పొద్దుట అంటే 24 గంటలకి పొద్దుట వాటర్ అంతా తీసేసి ఈ విధంగా డ్రై చేసి క్లాత్ మీద వేసి డ్రై చేసి బాక్స్లో పోసుకున్నాం కదా, అవి మళ్ళీ ఈ బాక్స్లోకి మార్చేసుకున్నాక దాన్ని రూమ్ టెంపరేచర్లో ఒక చోట పెట్టేసుకుంటే 24 గంటలకి చిన్న మొక్కలు వస్తాయి. ఇంతంత మొక్కలు వస్తాయి. అవి మళ్ళీ కొంచెం అటు ఇటు ఇలా కదిపి మళ్ళీ మర్నాడు పొద్దుట మళ్ళీ 24 గంటలకి చూస్తే మరి ఇంకొంచెం మొక్కలు వస్తాయి. ఆ విధంగా వస్తే 2 days వచ్చిన మొక్కలతోటి మనం తినడానికి సరిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువగా వచ్చినా అందులో ఉన్న పోషక విలువలు ఆ మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. అయినా ఆ విధంగా వచ్చిన మెంతుల్లోనే బాగా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి 2 daysకి సరిపోతాయి. అవి మనం డైలీ అవి అన్నీని కొంచెం తీసుకుని మిగిలినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక పేపర్ అన్నా ఏదన్నా వేసుకుని పైన వాటర్ రాకుండా స్టోర్ చేసేసుకుని కొద్దిగా ఇన్ని తీసుకుంటే రోజుకి ఇన్ని ఎర్లీ మార్నింగు పొద్దున్నే ఇన్ని తిని అవి తినడానికి వీలుగానే ఉంటాయి. చేదు కూడా ఉండదు. కొంచెం నోట్లో వేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపే పేరెంట్స్ కూడా పనులు చేసుకుంటూ కొంచెం నోట్లో వేసుకుని తింటూ ఆ పనులు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకుంటే మంచి డైజెషన్ బాగుంటుంది. మనకి మర్నాడు ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుద్ది. ఆ విధంగా మనం కొన్ని అలా మొలక కట్టుకుని స్టోర్ చేసుకుని అవి ఈ కప్పుడు మెంతులు తీసుకుంటే మనకి 1 weekకి వస్తాయి. ఒక 5-6 రోజులకు వచ్చేస్తాయి మనం తీసుకోవడాన్ని బట్టి. అప్పుడు మళ్ళీ ఇంకా 2 రోజులకు ఉందనగా మళ్ళీ కాసిన నానబెట్టుకుంటే ఈ ప్రాసెస్ 3 daysకి వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ 3 days పడుద్ది. అంటే ఒక రోజేమో నానబెట్టుకుంటాం, 2 రోజులేమో మొలక కట్టడానికి 3 days పడుద్ది. అప్పుడు ఆ మొలకలు మనం తినడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా ఎంతో సులభంగా మనం మొలక కట్టుకోవచ్చు.
ఇవి రేపొద్దుట మళ్ళీ ఒక 24 అవర్స్ తర్వాత ఏ విధంగా మొలకొచ్చింది నేను చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, మనం నిన్న ఉదయం వేసాం బాక్స్లో, ఈరోజు ఉదయానికి ఈ విధంగా ఉన్నాయి మొలకలు, ఈ విధంగా వచ్చినాయి. రేపటికి ఇంకొక ఇంత వస్తాయి, రేపు కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా పైవి కిందకి, కిందవి పైకి, ఇలా ఇలా అని ఈ క్లాత్ కొంచెం తడిపి మళ్ళీ ఇలా పెట్టేస్తే రేపటికి ఇంకొంచెం పెరుగుతాయి. ఈ క్లాత్ తడిపితే సరిపోద్ది. ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తే ఇలా పెట్టుకున్నా సరిపోద్ది. అంటే స్మెల్ రాదు, గాలి వెళ్తుంది, ఏ దోమలు కూడా వాలవు. ఈ విధంగా పెట్టేస్తే రేపటికి ఇంకొంచెం మొక్క వస్తుంది, అవి మనం తినడానికి సరిపోతుంది అన్నమాట. ఇవి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతులు పళంగా తీసుకోలేం కాబట్టి వీటిని ఇలా మొలకట్టి తీసుకుంటే చేదు ఉండదు. నెక్స్ట్ ఇంకా మనకి పోషక విలువలు అధికమవుతాయి, రెట్టింపు అవుతాయి. అందుకని ఈ విధంగా చేయడం వల్ల మనం ఎవరమైనా షుగర్ ఉండక్కర్లేదు, అన్ని విధాలుగాను మనకి హెల్త్కి ఎంతో ఉపయోగం కాబట్టి ఎవరమైనా వీటిని ఉపయోగించవచ్చు. రెండవ రోజు మొలక వచ్చిన మెంతులు ఇవి చూశారు కదా, ఎంత బాగా వచ్చినాయో, నీట్గా అసలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఒక కప్పు మెంతులకి ఇన్ని మెంతులు అయినాయి అన్నమాట మొలకతోటి. అంటే మనకి ఇది 1 వీక్ కన్నా వస్తాయి. రోజుకి మనం ఒక్కొక్కళ్ళు ఇన్ని తీసుకుంటే సరిపోద్ది. ఇవి ఇన్ని తినగలుగుతాం కూడాను. ఇవి తీసుకున్నాక హాట్ వాటర్ తాగితే మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. శరీరానికి, మన హెయిర్కి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఇచ్చే మేము మొలక కట్టిన మెంతులు ఇవి. వీటిని మనం ఎంతో సులభంగా మొలక కట్టుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో సులభంగా తయారు చేసుకున్న మెంతు మొలకలు.